అమర్నాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో, ఎందుకంటే సహజంగా వారికి వెనక్కి తిరిగి చూసుకుంటే వారి మచ్చ వారికి కనబడదు, ఎందుకంటే సైజు పెద్దది. అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు, నాకేదో 100 కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు, 100 ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు. నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నాం. కానీ తమరండి, తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకు వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు. తమరు తాలూకా రాజకీయం అది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల శాఖకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. సిగ్గుందని అసలు నీకు మాట్లాడగలవు? మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి, మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, నాకు తెలిసి